వెల్కమ్ టు పీవీసీ న్యూస్. ఇండియన్ బ్యాంక్ ఆఫ్ స్మార్ట్ యాప్ ద్వారా మోసపోయిన గుండగాని శ్రీధర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన గుండగాని శ్రీధర్ అకౌంట్లో 2,30,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు. ఇండియన్ బ్యాంక్ ఆఫ్ పేరుతో అప్ స్మార్ట్ యాప్ అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ రావడంతో సెల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చి మీకు లోన్ ఇస్తామని మీ ఒక ఓటీపీ వస్తుందని చెప్పగా ఆయన దాన్ని తిరస్కరించాడు. 4 గంటల తర్వాత 2,30,000 కట్ అయినట్టు నుండి మెసేజ్ వచ్చింది. నాకు తెలియకుండా నా అకౌంట్లో డబ్బులు కాజేశారు అని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. గంగారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 26వ తారీఖు నుండి తన సెల్లును ఎవరో హైజాక్ చేశారని ప్రతి మెసేజ్లు సైబర్ నేరగాళ్లకు వెళ్తున్నాయి. నా సెల్లో ఉండే ఆధార్తో ఇండియన్ స్మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్తో లింక్ అయి డబ్బులను కాజేశారు అని బాధితుడు తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ మన సెల్ ఫోన్లో మెసేజ్ బాక్సులో స్పామ్ బ్లాక్డ్ ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మనకు ఓటీపీ స్పామ్ అడిగినప్పుడు మనకు తెలియకుండానే స్పామ్ బ్లాక్డ్లో వారి నెంబర్ ఫీడ్ అవుతుంది. చేసే మెసేజ్ కానీ ట్రాన్సాక్షన్ కానీ నేరగాళ్లకు తెలిసిపోతాయి. ఈ విధంగా ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ యాప్ల నుండి కానీ డబ్బులు సైబర్ నేరగాళ్లకు సులువుగా మారింది. గ్రామం మహబూబాబాద్ జిల్లా. నేను నా అకౌంట్ నుంచి వెళ్ళి 2,30,000 విత్డ్రాల్ అయినాయి. ఇది ఇండియన్ బ్యాంకు సంబంధించిన యాప్ ఇండోసెస్ యాప్ ద్వారా వాడు మై ఆధార్తో లింక్ అయ్యి అందులో బెనిఫిషియరీ యాడ్ చేసుకొని ఎట్ ఏ టైం ఒకేసారి 2,30,000 విత్డ్రాల్ చేయడం జరిగింది. కనీసం బ్యాంకు వాళ్ళు కూడా ఇలా కస్టమర్కు పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కనీసం సమాచారం కింద మెసేజ్ దారినైనా లేదా కాల్ దారినైనా సమాచారం అందిస్తే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఎన్నడు పోయినాయి? జూలై 26వ తారీఖు సాయంత్రం 4:30 విత్డ్రాల్ అయినాయి. సరే, నాకు కట్ కాగానే తెలియగానే నేను వెంబడే సైబర్ 1930కు కాల్ చేశాను. కాల్ చేసిన వెంటనే మళ్ళీ ఆన్లైన్లో కూడా వాళ్ళ పోర్టల్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వగానే వాళ్ళు వెంబటే మన సంబంధిత మా గంగారం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ రేజ్ చేశారు. వెంబటే సంబంధిత మన ఎస్ఐ గారు కాల్ చేసి ఇక్కడ కూడా పిటిషన్ ఇవ్వని చెప్పాడు. ఈరోజు ఇప్పుడు ఇచ్చి వెళ్తున్నాను.